అందరికీ నమస్కారం. శివసాములకి ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి శివ దీక్షలో ఉండే నియమాలు ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు అనే ఒక సందేహం ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మీకు అందజేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది మాతసాములని ముట్టుకోవాలా, టచ్ చేస్తారా, చేయకూడదా, అట్లా చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ వీడియోలో ప్రతిదీ ఉంది కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు. ఎందుకంటే గురుస్వాములు వారు ప్రతిదీ చెప్పారు. వారి మాటల్లో మనం ప్రతిదీ తెలుసుకుందాం, ఓకే? అర్ధమండలం అని వేసుకుంటారు. ఆ 40 రోజులు ఆ ఇంట్లో సస్యశ్యామలంగా ఉంటుంది. నీ జేబులో డబ్బులు ఉన్నామనుకో, పొద్దు నుంచి పొద్దు ముగ్గురు పెట్టుకున్నా ఒక 50 రూపాయలు 10 రూపాయలు ఖర్చు కాదు. దేని ఖర్చు అవుతుంది, దేని పెట్టాలా, మనకు ఉపాయ ఖర్చు. ఆ విధంగా మనం సంపాదించుకుంటే దానివల్ల మన ఈ కుటుంబం సస్యశ్యామలం. దేవునికి ఏమి ఇస్తున్నాం, మొక్కుతున్నాము, ఏదో భగవంతుడు ఇస్తే ఒక టెంకాయ కొడుతున్నాం. అంతకంటే మనకు దేవుడు ఎంత గొప్పగా ఇస్తున్నాడు తెలిసిన భగవంతుడు. మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన ఆరోగ్యం బాగుంటుంది. మనల్ని అందరూ చూస్తే స్వామి అని అనువాదిస్తారు. మనల్ని మాల కట్టుకున్నప్పుడు, ఇరుముడి కట్టుకున్నప్పుడు మాతలు అందరూ మన శత్రువులు, మిత్రులు, బంధువులు మళ్ళీ వచ్చిన తర్వాత అంటే ఆరు ఉరిపోతే ఉండేది కాకపోతే కంచమారికి పోతే కానీ ఆడికి తినాల్సింది ఆడికి రాని, ఆడికి రానంటే ఆడికి పోతే ఈ సాయం పోతే ఆడ జీవనంలో రూపాయి ఉండదు. ఆడికి పోయినాక వందలు పుడతాయి. ఇంటికి సంసారం కడిగితే అది రూపాయి ఇయ్యదు. ఆడ వెనక అప్పు చేసేది, ఇంటికి వచ్చినాక పెళ్ళాము పిల్లలు డబ్బులు అడిగినట్టే ఈ వైపు గుద్దుకునేది, చేసుకునేది, సంసారం ఆగమైపోయింది. ఇది చెడ్డ. ఇప్పుడు మనం ఎంత దీక్షలు ఉన్నామో ఒక్కసారి మానుకోలేకపోయినా దయచేసి మీకు అందరు నమస్కరిస్తాను, ఒక్కొక్కసారి ఒక వ్యసనాన్ని దూరం చేసుకోండి. మీరు సాష్టాంగ పరమేశ్వరుడు అవుతారు. ఒక అయ్యప్ప దీక్ష లేనంతే శివ దీక్ష లేనే ఒక్కసారి అన్ని మానలేరు. ఎందుకంటే ఈ శరీరం అంతా విషము పాకపోయింది. అది శబరిమలకి పోతాం కదా, ఆ ఇరుముడి పెట్టుకొని 18 మెట్లెక్కి ఆ ఇరుముడి ఇప్పించుకొని కింది పంపకొచ్చేలా ఇంకా మారుతారు. అప్పుడే ఇంకోటి ఈ పెట్టిన పదం పడితే ఊరి టూరొద్దు బా, యాభై టూరు చూసి అయిపోయింది ఊరి ముందపా అంటే ఈడికి వచ్చిన వెంటనే అడ్డమైన గడ్డి తిన్నీకే. అందుకోసమే దయచేసి మాల వేసుకుని నువ్వు అందరితో కాలు ముక్కించుకొని మనం సామి అనిపించుకొని మళ్ళీ బయటకు వచ్చి మాల తీసిన తర్వాత పామయ్యాడితే వాడు ఏమంటాడు, అరే మొన్ననే మన కాలు ముక్తే కదా వాడు కాలు దయ్యం నా కొడుకు బుర్రనే కొడుకు తాగి ఏమైతుంటే ఒక్కడు తప్పు చేస్తే అందరికి వస్తుంది. కనుక దయచేసి ఇప్పుడు ఈ దీక్ష మన మేలు కోసము, మన ఆరోగ్యం కోసం, మన కోసం దేవుడు సృష్టించి పెట్టినాడు. బాగా ఆలోచించుకోండి, పండుకొని ఆలోచించుకోండి. మనం ఇప్పుడు ఎంత బాగున్నామో, మన సంసారం ఎంత బాగుందో, ఇంట్లో గలాటలు లేకుండా, అలజడి లేకుండా సంసారం సాపికి జరిగిపోతుంది. దైవాంశం పొద్దున్నేస్తే ఏదో పని లెక్క సాయం పొద్దు మూస్తుండగానే సూర్యుడు అస్తమించి స్నానం చేయాలబ్బా, అదొక వర్క్ లెక్క. విభూతి పెట్టుకోవాలా, గంధం లేకపోతే కుంకుమ లేకపోతే ఉండలేము. అప్పుడు కుంకుమ లేకపోయినా, గంధం లేకపోయినా, విభూతి లేకపోయినా దయాలక్క తిరుగుతాం, దయాలక్క తింటాం, గబ్బు పడతాం ఈ సంసారం. కనుక ఈ భగవంతుడు ఈశ్వరుడైనా ఒక్కటి ఎక్కడ విధి లేని పరిస్థితిలో అర్ధమండలం వేస్తున్నారు. అర్ధమండలము శాశ్వత మండలమే దీక్ష. మండలంలో వేస్తేనే దాన్ని మొత్తం కొన్ని మన శరీరంలో ఉండేవన్నీ చెడులన్నీ దూరం అవుతాయి. ఏం 15 రోజులు అంటే సంతకు పోయి వచ్చినట్టు ఉంటుంది. సంతకు పోయి కూరగాయలు కొనుక్కొచ్చి ఇంత పెట్టేట్టు ఉంటుంది. కనుక 41 రోజు మండలం ఎన్ని రోజులు వేస్తే అంత పవిత్రం. ఇప్పుడు నేను అంటే నన్ను ముస్లిం నన్ను కంపేరింగ్లే. ఇప్పుడు నన్ను కంపేర్ చేసుకుంటే ఇబ్బంది. నేను ఇప్పుడు 6 నెలలు అయింది మాలలో ఉండబట్టి. మళ్ళీ రేపు నాకు ఈసారి శివుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాడో, మాత పోయి శబరిమల అయిపోయింది, నేను ఇంకా పోయి వచ్చినాను, ఉన్నాను. మాల తీసి శివమాల వేసుకోవాలా. రేపు సోమవారం అమావాస్య, ఆదివారం ఈ సంవత్సరంలో ఒక్కరోజు వచ్చింది. ఆదివారం అమావాస్య ఎప్పుడు రాలేదు. ఈ నెలలో ఒక్కసారి ఉంది. రేపు 18వ తారీఖు ఆదివారం అయిపోతే సోమవారం బాగుంది. పవిత్రంగా మాల వేసుకుంటే ఎట్లనో భగవంతుడు చేసి ముసలము చేసుకుంటాం. అట్లా పవిత్రంగా మంచి భిక్షనే కాదు, భిక్ష తినేది కాదు, ఈ ఆహారాన్ని కంటే సాత్విక ఆహారం అన్నాడు.
ఇంకోటి రాత్రి ఏకభుక్తి ఏంటంటే రాత్రి వేళ ఇంత తినడం కాదు, దీనికి ఇంత గ్లాస్ పాలు 2 పండ్లే తినమని చెప్పినాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. పొద్దున ఏడంటే ఆడ అడ్డంగా తినరాదు. మనం ఏడంటే ఆడ తింటే బాగుండదు. ఇప్పుడు వాడు ఎవడో హోటల్లో తింటాడు, ఆ మాత ఎట్లుంటుందో ఏముంటుందో, ఆ స్వామి ఏమేమి తింటాడు ఏం లేదో అవన్నీ మనం ఆ దీక్షను భంగం చేసుకున్నట్టు. కనుక ఒకవేళ ఆహారం తినాలనుకుంటే ఇంట్లో మాతలు కూడా పెట్టొచ్చు. మాతలు స్నానం చేసుకొని యాజ్ రూల్ ప్రకారం మాతలు స్నానం చేసుకొని నోటి గుడ్డ కట్టుకొని మనం పాత వస్తువుల్లో పాత గిన్నె చెంబులు దండలు కాకుండా కొత్తవి తీసుకొని ఇంట్లో మాత వంట చేసి స్వామి తిన్న తర్వాత వాళ్ళు తినేదానికి, లేదంటే వాళ్ళకు స్వామి లేట్ అవుతుందంటే స్వామి పదార్థాలన్నీ పక్కకి ఎత్తిపెట్టి వాళ్ళు తినొచ్చు. ఎందుకంటే కొన్ని కార్యాల వల్ల కొంతమంది స్వాములు పండ్ల మీద పోతారు, వాళ్ళకి మొత్తం ఆహారం ఎత్తిపెట్టి అటు తింటారు. ఇది ఇంపార్టెంట్. ఈ దీక్ష ఎంత బాగా చేసుకుంటే మనం అంత బాగుంటాం. భగవంతుడు పరమేశ్వరుడు మనకు ఈయన కలియుగంలో మహా కోరినన్ని వరాలిచ్చు కొండంత దేవుడు మహానుభావుడు పరమేశ్వరుడు. రావణుడు ఆత్మలింగానికి పోయి ఆయన అడిగితే తీసుకుపోవని ఇచ్చినాడయ్యా బౌలా శంకరుడు. ఆయన ఆత్మలింగానికి పోయి ఆయన అడిగితే ఇచ్చేటోడు ఎవడన్నా ఉన్నాడా? తీసుకుపోన్నాడు. మళ్ళీ పైలా పోతుంది. ఇది భూకైలాసం అనేది గోకర్ణ, ఇదే ఆత్మలింగం ఆడపత్రమైంది. సముద్ర తీరాన నారదుడు ఇచ్చేసాడు. వినాయకుడు పోయి పసుల పిల్ల అందాక ఒక చరిత్ర భూకైలాసం సినిమాలో కూడా పిలిచాడు అక్కడ. అది ఈడ గోకర్ణంలో ఉంది. గోవు ఆకారం ఉంటుంది లింగం. ఇది లోపల చెబితే మన గుడి ఎట తగులుతాయి. అందుకోసం మనం ఎంత పవిత్రంగా చేసుకుంటే అంత బాగుంటాం. ఇప్పుడు నాకు 82 ఏళ్ళలో నేను కొంతమంది ఎందుకు కానీ నాకెంత ఇప్పుడు నేను పురుగులకు ఉన్నాను. 2 వీలర్లో వచ్చినాను కర్నూలు నుంచి, తిరుగుతూనే ఉన్నాను. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి 18 మంది 16 మందికో ఇనుముడి కట్టాను. మళ్ళీ ఇక్కడ నేను పోదాం ఉండవెళ్ళికి కంచుపాడు జంపలం టెంకాయ కొట్టినాం. అట్లా అని చెప్పని వీడికి వచ్చి స్వామి దగ్గర దర్శనం చేసుకొని కంచుపాడి పోయి ఈరోజు మీ దగ్గర తినే భాగ్యం, మీతో కలిసి మాట్లాడే భాగ్యం పరమేశ్వరుడు కలిగించాడు కనుక దయచేసి ఈ మోకాళ్ళను అన్నం తింటప్పుడు పంచెలు కట్టుకోండి. పైంట్ పూజలు పనికిరావు. దయచేసి నేను ఏమనుకోదండి, గుడికి వచ్చేటప్పుడు పంచెలు కట్టుకోండి, పూజలు పెట్టుకుని పంచెలు కట్టుకోండి. మీరు ఏమన్నా బయట పని మీద పెట్టుకుని పైంట్ పెట్టుకోండి. పూజకు పనికిరాదు పైంట్. తర్వాత నాది పైకి కడుపు పైకి కట్టుకోండి. బొడ్డు చూడరాదు. బొడ్డు చూస్తే నువ్వు రకమైన సంపదంగా ఉంటుంది. ఇవి వేసుకోండి, పద్ధతిగా ఉండండి. తెల్లవారు సూర్యుడు ఉదయించక స్నానం చేసుకొని భగవంతుని పూజ చేసుకొని ఏం లేదు. నీకు మంత్రం అష్టోత్తరం శతనావళి పెద్ద గ్రంథం చదవాల్సిన అవసరం లేదు. దీనికి అంతా ఓం నమ శివాయ పంచాక్షరి ఇది 108 సార్లు నువ్వు పఠించినావంటే నీ శరీరంలో ఉండేటివన్నీ కదులుతాయి. దీనికి మేము ఈ బాపనోళ్ళ నేను చదివేది అవసరం లేదు. దీనికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి. అయ్యప్ప దాంట్లో కూడా అంతే, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, ఇదే మంత్రం. ఈ మంత్రాన్ని మించింది ఏం లేదు. చేసుకోవచ్చు అంతే. బ్రహ్మాండం వేసుకొని ఇంట్లో పీఠం పెట్టుకోవచ్చు. శివుడు మనకు కులదేవుడు. ఇప్పుడు అయ్యప్ప అంటే కొంతమంది భయపడుతున్నారు. కేరళలో ప్రతి ఇంట్లో అయ్యప్ప పటాలు ఉంటాయి, క్యాలెండర్ ఉంటాయి, అన్నీ చూసాను. కానీ మన వాళ్ళకి ఇక్కడ భయము అయ్యప్ప అంటే. కనుక శివుడు బౌలాశకుడు మనం మామూలు టైంలో కూడా పెట్టుకొని పూజ చేస్తున్నాం. ఇంట్లో ఎప్పుడు 361 రోజు మనం పూజ చేసుకుంటే దానివల్ల నీకు పవిత్రమైన ఈ ఇంట్లో కీడు కింకర ఏదైనా ఉన్నా కూడా వైదొలిగిపోతుంది, బాగుంటుంది, సంపూర్ణ ఆరోగ్యవంతులు వెళ్తారు. 41 రోజు మాల వేసుకోండి దయచేసి. ఈ అర్ధమండలం నాకు తెలుసు సమయం ఉండవెళ్ళి పవిత్రంగా ఉంది అని నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడే కాదు, ఈయన నాకు తక్కశీల ప్రతాప్ రెడ్డి నాకు శిష్యుడు. ఫస్ట్ తక్కశీల నుంచి బుల్లెట్ బండి వేసుకొని కూర మీసాలు వచ్చే రవిప్రకాష్ హోటల్లో దిగుతున్నాయి. అప్పుడు ఆయన మాల వేసినా. నేను మాల వేస్తే రాత్రి చూసుకొని కర్నూలు వచ్చే రాత్రి 12-1 గంటప్పుడు కానీ వస్తుండే ప్రతాప్ రెడ్డి. ఆయన కుమారుడే దీనికి మహానుభావుడు ఏదో చేసినాడు. బంగారు రక ఇంత మీ పూర్వజన సుకృత బలం ఈ అయ్యప్ప స్వామి ఇంత విశాలంగా ఎక్కడా కట్టలేదు. దీనికంటే మొన్న నేను పీలేరు పోయినాను.
రెడ్డి గారు పెద్ద అని కట్టాడు. సెక్రటరీ శబరిమలై. ఎర్రవరపాలెం ఆ? కిలేరు పక్క చదువు పక్కన ఆ, ఆ. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గడ్డి రామచంద్ర రెడ్డి ఎర్రవరపాలెం మా అనుభవం మనం కట్టించాం. సెకండరీ శబరిమలై. అవును. నీ సర్ది నువ్వు తిను. పక్కన సొడిసముఖితమైన భోజనము నవపిండి ఉండబెట్టి కదా దాని మీద కన్నుపడి దాని కానీ తిన్నామనుకో నీ సర్ది మురిగిపోతుంది. కుక్కలు కూడా ముట్టవు. దానికి అలవాటు పడితే అది శాంతికం దొరకదు. మా అమ్మ మొరుట్టుగా చెప్పింది కన్న తల్లి. ఇప్పుడు ఎందుకంటే తను అర్ధాంగి మమామి నీ అదృశానికి వచ్చిన భార్యను బాగా పెట్టుకొని బాగా ఇది తీసి పరిస్థితి యాభం ఉంది. ఇప్పుడు ఒక మాత బ్రహ్మాండం ఉంటుంది. బంగారు పెట్టుకొని పట్టుచీర కట్టుకుని పెద్ద పూలు పెట్టుకొని బాగుంటుంది. అదే నీ భార్య మళ్ళీ పూలు పెట్టి సొమ్ములు పెట్టి పట్టుచీర కట్టిస్తే ఆయన ఒకటి అంత కట్టేది. నువ్వు పెట్టుకోలేక పక్కన వాళ్ళు బాగా పెట్టుకుంటే అంటే ఏ లాభం ఏది ఏం ఇంపార్టెంట్ మన మీరు యువకులు దీన్ని దీక్ష అంతా మీకు భగవంతుడు ఇచ్చిన వరం. ఈ ఊళ్ళో ఇళ్ళకుల్లో ఇది దీక్ష ఇండ్లలో చేసేది కాదు. మీ అయ్యప్పదే కానీ శివ దీక్ష కానీ ఆ దీక్ష కానీ ఇట్లా ఆశ్రమం లేకపోతే దేవాలయాలు ఇట్లా ఇక్కడ ఇట్లా దీక్ష ఇళ్ళులో ఊళ్ళో పెట్టుకొని మాతల్ని ఆ బండి మీద ఎక్కించుకొని కడుపు కలిసి ఈ బ్రష్ చేసి ఎందుకు మాతల్ని పాదాలు ముట్టుకోరాదని ఎందుకు అంటున్నారు? శరీరం చలిస్తుంది. స్త్రీ ఆస్తం కాళ్ళ మీద పడినప్పుడు మన దేహం ఉడుపుగా ఉంటుంది. వాళ్ళకి చల్లగా ఉంటుంది శరీరం. కనుక వాళ్ళు పెట్టినప్పుడు శరీరం ఉద్భవిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు కొంతమంది పిల్లలు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో బీటెక్ చేస్తుంటే పులారెడ్డి కాలేజ్ 3 పిల్లలు మాల వేసుకున్నారు. దరిద్రం ఉన్నారు. ఆ మాతలో అక్కడనే కాలేజీనే ఉన్నట్టు వీళ్ళు అక్కడనే వాడికి పిచ్చి అయిపోయింది. కలనం ఏంటంటే రాత్రి ఏడ్చుకుంటే ఫోన్ చేశాను. రాత్రి 12-1 గంట. ఈ దృశ్యాలు భయంకరమైన దృశ్యాలు చూసిన పిల్లల్ని ఈ మాతల అమ్మాయిలు కూడా ఈ మధ్యన అప్పుడు మా అమ్మల టైంలో మా ఊళ్ళ టైంలో 16 చీర కట్టుకుంటుంది. ఇట్లా పొంగి నెత్తిన పొంగేసుకొని నడుస్తుంది. ఇప్పుడు అది కాదు. అన్ని మొగోన పైంట్లు శరీరం మీద ఏం కుత్యం మీద ఏం ఇట్లా గుడ్డ కూడా కప్పుకోవాలి. ఈ పిల్లకాము చిన్న వయసు మిమ్మల్ని అనే దాంట్లో కాకుండా ఇవన్నీ చూడాలి. అందుకోసమే ఇట్లా అడవి మార్గంలో ఇట్లా దేవాలయంలో దీక్ష చేసి 41 రోజు మన వాళ్ళని ఇరుముడికి పిలుచుకోవాలంతవరకు ఆ రోజు ఇంటికాడ పోయి ఒక రోజు నిద్ర చేసి టెంకాయ కొట్టి తెలియకుండా గుడికి వచ్చేసాల ఎవరు తెలియకుండా 41 రోజు దీక్ష. 42వ రోజు ఇరుముడి కట్టుకోవాల. ఇది దీన్ని దీక్ష. శిఖరం ఏంటంటే చెప్తాము దాన్ని పాటించామని పాటించలేదు. ఆహారం కూడా అధికంగా తినరాదు. ఆహారం ఈ మసాలాలు ఏముందంటే మీ యువకులు మీకు ఈ ఉప్పు కారం ఈ ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఈ దినుసులు మసాలాలు ఉండేవి ఎక్కువ తినరాదు అని ఏంటంటే కామములు చేతు అంతే. ఏమైంది అంటే చచ్చిపోయింది కానీ ఏం కాదు. ఇది కామములు చేతు తినరాదు. అప్పుడు మేము సంపూర్ణ ఆరోగ్యవంతుంటాడు. బ్రహ్మాండం ఉంది. మీకు దేవుడిచ్చిన వరము ఉండే వెళ్ళి వాళ్ళకు అయ్యప్పలకు శివులకు ఇది ఇంత అర్బాటమే ఎక్కడ దొరకదు. మాకు సిటీలో 41 రోజు దాటినాకనే కట్టుకోవడం స్వామి. 42వ రోజు 42వ రోజు ఇరుముడి కట్టుకోవడం ఆనవాయితీ. అంటే మనకి లింగ దర్శనం కావాలా, స్వచ్ఛ దర్శనం కావాలనుకుంటే నువ్వు ముందు పోయి చేసుకొచ్చుకో. నేను అర్థం చేయలేదు. వర్ష దర్శనానికి నువ్వు ఇరుముడి పెట్టుకొని పోవాల్సింది ఏం లేదు. వర్ష దర్శనం ఎప్పుడైనా పోయి చేసుకొచ్చుకోవచ్చు. నువ్వు 41 దాటి 42వ రోజే ఇరుముడి కట్టుకోమని శాస్త్రంగా రాశారు. దేనికైనా సరే ఇది రూలు. ఒక ఈ శివ దీక్షకే కాదు, అయ్యప్ప కానీ అంతే, భవానీ దీక్ష కానీ అంతే, ఆంజనేయ స్వామి దీక్ష కానీ నీకు ఏముందంటే 41 రోజు ఖచ్చితంగా ఇక్కడ మన ఇంట్లో చేయాలి. పోయే రోజు మన ఇంటికి పోయి ఇంట్లో సంసారం చూసుకొని మన డబ్బులు మంచి చెడ్డ భార్య పిల్లలకి అన్నీ చెప్పి దీనికి ఒక నియమావళి ఉంది. ఇంటి ముందర పొద్దున రాత్రి పూజ తెల్లాడినాక పూజ చేసి స్నానం చేసుకొని పూజ చేసి ఇంటి బయటకు వచ్చేప్పుడు టెంకాయ ఎందుకు కొడుతున్నామని చెప్పంటే అర్థం కాకుండా ఉంది. టెంకాయ కొట్టి తిరిగి కూడా దేవాలయానికి వచ్చి ఇరుముడి కట్టుకోవాలని యాది. ఇది ఎక్కడ ఇరుముడి కూడా బ్రహ్మముహూర్తం 4 గంటల నుంచి 6-6:30 కల్లా అయిపోవాలి. ఇది ఇరుముడి లక్షణం గ్రంథాల్లో ఉండేటివి. పైగా టెంకాయ ఎందుకు కొట్టి రావాలప్ప అని చెప్పంటే ఆ భగవంతుని తలుచుకుంటాం. నాయన భగవంతుడా నేను 41 రోజు నీ దీక్షలో ఉండి నేను ఇచ్చేసినాను. నేను మా ఇంటికి నాకు
దూరం అయిపోతున్నా. నా ఇంట్లో నా భార్య పిల్లల్ని, నా బంధుమిత్రులందరినీ నిర్వహించే కాపాడి క్షమించి వాళ్ళ తప్పులు ఒప్పులు క్షమించడం తండ్రి. నేను పోతున్నా, ఈ వారం అంతా నీకు పెట్టిపోతున్నాను అని చెప్పని మళ్ళీ వచ్చేటప్పుడు టెంకాయ కొట్టి, నాయన నీ దిశ నేను ఒప్పుకున్నా, నేను ఇంట్లోకి పోతున్నా తండ్రి, ఇప్పటికైనా మమ్మల్ని కాపాడినావు నా భార్య పిల్లల్ని మళ్ళీ టెంకాయ కొట్టి. ఇది నియమావళి. ఇది దీని నియమావళి. ఏముందని చెప్పంటే పట్టానికి 10 పాటలు, ఒక్కొక్క గురుసార్లు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇది ఏం లేదు, 2-3 సార్లు పోతున్నాయి, గురుసార్లే అయిపోయాయి. ఆయన ఏదేదో చెప్తాడు, పాపం సాంస్కృతిక నమ్ముతారు. అట్లా అయ్యప్ప స్వామి దాంట్లో ఉన్నారు, శివస్వామి దాంట్లో ఉన్నారు, భవానీ దీక్ష అందరి దాంట్లో ఉన్నారు. ఆడ విజయవాడకు పోయి చెడియాలని చూస్తాను నేను. పోయి చూస్తే ఆడ వాళ్ళు ఏషియన్ కట్టేటప్పుడు వాళ్ళు భవానీ మాతం కట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే ఇరుముళ్ళు ఇప్పడం, వాళ్ళే వాళ్ళకు కంటాట్ వేసుకున్నారు భవానీ గురుమాతం. అట్లా ఇది అందుకంటే డబ్బుల లోకం దాసోహమైంది. డబ్బు కాసించేవాడు గురువు కాదు. డబ్బు కాసించేవాడు గురువు కాదు. డబ్బు ఆశించేవాడంటే ఇంకా వాడికి ఏముండదు, ఎంతసేపు డబ్బు వ్యామోహం ఉంటుంది. కనుకనే దయచేసి తెలిసిన వాళ్ళు నీట్గా గ్రంథం చదవమన్నాం. ఇప్పుడు గ్రంథాల్లో తప్పు రాయలేదు, మానవాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి రాసింటారు. గ్రంథంలో రాసిందే కరెక్ట్. ఏమంటే ఈ శంకరెడ్డి ఏం చేసినాడంటే మహానుభావుడు ఈవో ఆయన్నే ఇది ఉద్భవించింది, ఇది పుట్టించింది ఆయన శ్రీశైలంలో. ఈవో ఉంటే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన మాలలు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి, ఇది స్వామి గురుస్వామి అంటే ఇదే అయ్యప్ప పాటలనే అనువాదం రాసి ప్రింట్ చేయించాం. ఎప్పుడైనా పోతే ఆయన ఉంటే పోయినసారి కాలం అయిపోయా కృష్ణారెడ్డి అని సత్యనారాయణలో నేను భిక్ష పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు పెడుతున్నాడు. ఆయన నేను ఒక కంటే రోజు లాల్బహదూర్ శాస్త్రి రోజు అంతా ఒక 30 మందికి ఆయనే డబ్బులు ఖర్చు పెట్టాను పాపం. నేను అప్పుడు డిపార్ట్మెంట్లో నేను జాబ్ చేస్తున్నా. నేను R&B రోడ్స్ అండ్ బిల్డింగ్లో వర్క్ ఇన్స్పెక్టర్. నేను ఈ రోడ్ మొత్తం ఈ రోడ్లన్నీ మొత్తం చేసినాను, అన్నీ తిరిగినాను. రోడ్లు భవనాలలో వర్క్ ఇన్స్పెక్టర్. అప్పుడు భగవంతుడు ఒక దైవభక్తిగా ఈరోజు పంపలు ముని ప్రమాణం చేసినాను. మా అమ్మకు అప్పటి నుంచి ఇప్పుడు ఎట్లా వచ్చినానో అదే విధంగానే ఉన్నా కనుక 82 ఏళ్ళు బతికినా. ఇంకా మళ్ళీ ఎన్నాళ్ళు ఇస్తాడో మొండే అవసరం దేవునికి తెలుసు. కానీ సంపూర్ణ ఆరోగ్యం ఎందుకుందంటే నాలో చెడు అన్నీ లేవు. నేను మధ్య బుద్ధిమంతునే కాదు, పుట్టగానే నేను గొప్పని కాలేదు. నేను అన్ని రకాల నేను R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ అంటే పెద్ద భయంకరమైన డిపార్ట్మెంటు. 10 తలకాయ తీసేవాడే మా దాంట్లో కాంట్రాక్టర్ రోడ్లకు. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడానికి రాయలసీమ భయంకరమైన ఏరియా. ఎక్కడ గమ్మమడుగు, కోయిలగుంట, కడప ఆ ఏరియా వల్ల బెల్లమనం. అప్పుడు బియ్యం లేవు, జొన్నలు, కొర్రలు, ఈ కాగితాలు ఒకప్పుడు మాకు వరి అన్నం లేదు, వరి పోలేదు. అది ఎప్పుడైనా పండుగ చేసే చేయకపోను అయ్యప్ప అంటుంది. అట్లాంటి కాలం ఇప్పుడు సుంకంలో పిలిచి అవి అన్నం పెట్టి అవి మూసిపోతున్నాయి తినకుండా. అంత భయంకరంగా రాజ్యం పెరిగింది. కనుక మనం కూడా పాపములకు దూరం ఉంటే మన పిల్లలు కూడా ఎటుందంటే సావాస దోసే గుణభావంతో ఎటుంటుందంటే ఈ మాలలో ఉన్నప్పుడు నీకు ఈ మాలలో ఉన్న వాళ్ళు, ఈ దీక్షలు ఉన్న వాళ్ళే నీకు ఫ్రెండ్స్ చేస్తారు. వాళ్ళు మనం చూసే దూరం పోతారు. వాళ్ళకి స్నాక్ కొట్టదు మనం చూస్తే అంత బాబా మాల ఉన్నారు బాబా అది. కనుక మనం ఈ మాల తీసినప్పుడు వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళ సావాసం. కనుక ఇప్పుడు ఎట్టున్నామో దీని అట్టనే సాగించండి. దీని ఇట్టనే కంటిన్యూ చేస్తే మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది చెడ్డదేం కాదు కదా, మంచి మార్గమే కదా. పిల్లలు అంటే వాళ్ళు చదువుకోవడానికి కాన్సెప్షన్ బాగుంటుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తాయి, నరాలు బాగా పనిచేస్తాయి. అది అట్లా ఉన్నప్పుడు కొట్లాటలు పెరిగాటలు పిల్లలు గప్పు పిల్లలకు కూడా దైవభక్తి భగవంతుడు వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తుంది. ఇంట్లో మాతలు కూడా వాళ్ళకు కూడా భయం, ఎంత భయం ఉంటే అంత ఎవరే సాంబసారి తొందర స్నానం చేసుకోవాలా ఇంట్లో అంతా కలిగిన వాళ్ళకు కూడా ఎంత భయభక్తులు. వాళ్ళు ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటారు. ప్రతి పూజ ఇంట్లో చెప్తుంటే పూజలకు ఎంత పవిత్రంగా పెట్టుకుంటారు. ఇంట్లో తల్లులు మాతలు వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ చేస్తుంటారు. కనుక దీన్ని పాటించండి. 41 రోజులు దీక్ష చేయండి. భగవంతుడు ఇచ్చి మీ ఆరోగ్యం బాగుంటుంది, దేవుడు బాగుంటుంది. నేను సో అది చేయడం